ఇక్కడి నుండి హైదరాబాద్కి మీరు స్పెషల్ ఫ్లైట్లలో పోతారు. పోన్లే ముఖ్యమంత్రి పోతున్నాళ్ళే అని సర్దుకున్నాం. ఎంతైనా మా రాష్ట్రం మా గౌరవం కదా, మీరు పొమ్మనుకున్నాం. చిన్న గౌరవం కూడా పక్కలోంచి పోతా ఉంది. పోతే పోన్లే చిన్న గౌరవం పోయింది అనుకుంటే మధ్యంలో ఇంకో గౌరవం ఉంటుంది. ఇక్కడ అక్కడికి ఆయన ఎవరు డిప్యూటీ ఆయన కూడా పోతా ఉన్నారు. ఎవరు లెక్కలు చెప్పరు. మీ భావితరం నాయకుడైతే నా సొంత డబ్బులతో, ఆ సొంత డబ్బులే చెప్పి ఇక్కడ సొంతమేముంది, బహుశా దాన్ని కూడా దుబారా అంటారేమో. హైదరాబాద్ అనంతపురానికి, హైదరాబాద్ విజయవాడకి పెద్ద దూరమేం లేదు. బహుశా మీకున్న పనులు మీ కాన్వాయిల్లో పోతే 3 గంటలకు పోతారేమో అక్కడికి, నాకు తెలియదు. అట్లాగే ఇక్కడొక ఆఫీస్, అక్కడొక ఆఫీస్, ఇక్కడొక క్యాంపు కార్యాలయం, అక్కడొక క్యాంపు కార్యాలయం, ఇక్కడొక బంగళా, అక్కడొక బంగళా. దానికి మనుషులు, మంది, మార్బలం, మెయింటెనెన్స్ ఎంత వస్తుంది? కాబట్టి దుబారా అంటే అదేమో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను. దాంతో పాటుగా విపరీతమైన ప్రచారానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే హోర్డింగుల మీద హోర్డింగులు, పెద్ద పెద్ద ఫుల్ పేజీలు